ఆంధ్రప్రదేశ్లోని మోపిదేవి గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం. ఈ దేవాలయం ముఖ్యంగా నాగదోష నివారణకు, సంతాన ప్రాప్తికి మరియు విద్యాభివృద్ధికి ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. మోపిదేవి అనే ఊరిని పూర్వం మోహినీపురం అని పిలిచేవారు. కాలక్రమేణా మోపిదేవిగా మారింది. మరో కథనం ప్రకారం ఇక్కడి నేలలో సర్పాలు ఎక్కువగా ఉండడం వలన ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఏర్పడింది. పురాణాల ప్రకారం ఒక మహర్షికి స్వప్నంలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిచ్చి తాను పుట్టలో వెలిసి ఉన్నానని చెప్పాడు. ఆ తరువాత గ్రామస్తులు ఆ ప్రాంతాన్ని తవ్వగా స్వామివారి విగ్రహం బయటపడిందని చెబుతారు. ఇంకో కథనం ప్రకారం ఒక కుమ్మరి మట్టితో స్వామివారి విగ్రహాన్ని తయారు చేసి పూజించేవాడు. అతని భక్తికి ప్రసన్నమైన స్వామి అక్కడ స్వయంభూగా వెలిశారని విశ్వసిస్తారు. ఆలయ విశేషాలు. ఈ ఆలయంలో స్వామివారు నాగరూపంలో దర్శనమిస్తారు. సంతానం కోసం దంపతులు ప్రత్యేక పూజలు చేస్తారు. రాహుకేతు దోష నివారణ కొరకు పూజలు చేస్తారు. పిల్లలు అక్షరాభ్యాసం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఆలయ ప్రాంగణంలో నాగప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా భారీ ఉత్సవాలు జరుగుతాయి. వేలాది మంది భక్తులు పాల్గొంటారు. నాగుల చవితి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో భక్తులతో ఆలయం కిక్కిరిసిపోతుంది. ఈ ఆలయాన్ని దర్శిస్తే భక్తుల నమ్మకం ప్రకారం నాగదోషం తొలగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, విద్యలో అభివృద్ధి జరుగుతుంది, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ దేవాలయం విజయవాడ నుండి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. మచిలీపట్నం మరియు అవనిగడ్డ ప్రాంతాల నుండి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో అత్యంత పవిత్రమైన సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటి. భక్తి, విశ్వాసం మరియు పురాణ ప్రాముఖ్యత కలిసిన ఈ దేవాలయం ప్రతి హిందూ జీవితంలో ఒకసారైనా దర్శించాల్సిన పుణ్యక్షేత్రంగా భావించబడుతుంది. జై మురుగన్.